శేఖర్ రెడ్డి గారు, ప్రజలు మారాలా, చంద్రబాబు నాయుడు గారు మారాలా, ఏం అర్థం కావట్లేదండి నాకు. ఇప్పుడు ఇద్దరు కొడుకులు పనికి వెళ్తున్నారు సార్. ఇప్పుడు ఇద్దరు కొడుకులు వెళ్లాల్సిందేనా? ఇద్దరు కొడుకులు వెళ్తున్నారు సార్. సార్ ఒక విషయం ఏంటంటే, నేను మీరు 95 నుంచి అన్నారు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారు అపర చాణక్యం, విజనరీ, ఆయనకు ఉన్నటువంటి ఈ పెద్ద ఎకనమిస్ట్ అని బిరుదు ఉంది కదా సార్, దాని గురించి ఒక్కసారి విశ్లేషణ చేద్దాం అనుకుంటున్నాను. ప్రజలకు కూడా తెలియదు సార్. చంద్రబాబు నాయుడు గారు 1995లో ఏదైతే ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఉమ్మడి రాష్ట్ర ఆదాయం 13,100 కోట్లుగా ఉండేది సార్. కానీ ఖర్చు మాత్రం 14,800 కోట్లుగా ఉండేది సార్. ఏదైతే బడ్జెట్ లోటు 1,700 కోట్లు ఉండేది సార్. ఆయన ఎక్కే టైంకి బడ్జెట్ లోటు 1,700 కోట్లు ఉండేది సార్. కానీ ఆయన 2004లో దిగిపోయాడు సార్. 9 సంవత్సరాల తర్వాత సార్ ఆయన నేను సంస్కరణలు తీసుకొచ్చా, రాష్ట్ర ఆదాయం పెంచా, విపరీతంగా పెంచా అన్నాడు సార్. విపరీతంగా పెట్టుబడులు తీసుకొచ్చా, హైదరాబాద్ ని మార్చేసా, అన్ని మాట్లాడారు కదా సార్. 13,000 కోట్ల రూపాయల నుంచి అది అయితే ఆదాయం 26,869 కోట్లు పెరిగింది సార్. ఖర్చులు మాత్రం 35,575 కోట్లకు పెరిగింది సార్. రెవెన్యూ లోటు 1,700 కోట్లు ఉన్నది కాస్త 8,706 కోట్లకి వెళ్ళిపోయింది సార్. ఎక్కడా సంక్షేమం చేయలేదు సార్, ఎక్కడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు సార్, ఎక్కడా కూడా ఇళ్ల పట్టాలు లేదు సార్, పేదలకు ఏమీ చేసింది లేదు సార్. కానీ ఖర్చులు పెరిగిపోయి 8,700 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఏర్పడింది. 9 సంవత్సరాల్లో 99 సార్లు ఓడికి వెళ్ళారు సార్. అది ఆయన ఎకనమిస్ట్ సార్. కానీ రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు ఎకనమిస్ట్ అని చెప్పుకోలేదు సార్. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఇది కూడా తెలియాలి సార్. ఉమ్మడి రాష్ట్రంలో సార్ 26,869 కోట్ల రూపాయలు ఉన్నటువంటి రాష్ట్ర ఆదాయం 5 సంవత్సరాలకి 62,858 కోట్లకు పెరిగింది సార్. 26,000 నుంచి 62,000 కోట్ల రూపాయలకి పెరిగింది సార్. ఖర్చులు మాత్రం 61,854 కోట్లు సార్. 1,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ పెట్టారు. ఒక్క రోజు కూడా ఓడికి వెళ్ళలేదు సార్. కానీ సంక్షేమం పండగైంది సార్. అవును, ఇరిగేషన్ పండగైంది సార్. కరెక్ట్ కరెక్ట్. రాష్ట్రం మొత్తం మీద ఇందిరా మిల్లు ఇచ్చారు సార్. ఎప్పటికీ గుర్తు సార్, మా ఊర్లో చాలా మంది ఇందిరా మిల్లులు తీసుకున్నారు సార్. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది సార్, ఆరోగ్యశ్రీ వచ్చింది సార్. సంక్షేమ పథకాలకు మొత్తానికి బీజం పడింది సార్. అవును, ఎవరైతే కానీ ఏదైతే రాష్ట్ర ఆదాయం పెరిగింది, ఖర్చులు పెరిగాయి. అదే విధంగా బడ్జెట్ లోటు నుంచి 1,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ తెచ్చారు సార్. ఆలోచన చేసుకోవాలి సార్. ఎల్లో ఛానల్స్ ఉన్నాయి కానీ నేను మాట్లాడితే ఎలా సార్? నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట మాట్లాడారు సార్, నాకు చాలా నవ్వు వచ్చింది సార్. ఆయన అన్న మాట ఏంటంటే, ఒక రాష్ట్రం తాము చెల్లించే అప్పుల శాతం జిఎస్డిపి శాతం కంటే కూడా, జిఎస్డిపి గ్రోత్ రేట్ కంటే ఎక్కువ ఉంటే రాష్ట్రం దివాలా తీసినట్టే, రాష్ట్రానికి అప్పులు పుట్టే పరిస్థితే లేదని చెప్పేసి అదే మీరు పక్కనేస్తున్న ప్రజెంటేషన్ లో కొత్త రకమైన భాష్యం ఇచ్చారు సార్. అదే సార్ నేను అడుగుతున్నా సార్, 2018-19కి సంబంధించి మన రాష్ట్ర జిఎస్డిపి 8,73,721 కోట్లు ఉంటే వడ్డీ చెల్లింపులు 15,342 కోట్ల రూపాయలు సార్. మరి 2014 నుంచి 19 మధ్య చూసుకుంటే జిఎస్డిపి వృద్ధి రేటు 13.48% ఉంటే వడ్డీ చెల్లింపుల వృద్ధి రేటు 15% పెరిగింది సార్. మరి జిఎస్డిపి వృద్ధి రేటు కంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పరిపాలన హయాంలో ఏదైతే 2% పైగా వడ్డీ చెల్లింపులు వృద్ధి రేటు ఉన్నాయి కదా సార్. మరి రాష్ట్రాన్ని దివాలా తీయించిన చంద్రబాబు నాయుడు గారా కాదా? రాష్ట్రాన్ని గబ్బు పట్టించిన చంద్రబాబు నాయుడు గారా కాదా? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని విధ్వంసం చేసిన చంద్రబాబు నాయుడు గారా కాదా? మరి 2019 నాటికి మీరు అధికారం చేపట్టే నాటికి ఖజానాలో 100 కోట్లు పెట్టిపోయారు కదా సంపద సృష్టించి. మేము అదే అడుగుతున్నాం. మేము అధికారంలోకి వచ్చేసరికి సార్ జగన్మోహన్ రెడ్డి గారు మేము 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసే టయానికి ఇదే ఈనాడు తాత రాశారు సార్, రామోజీరావు గారు రాశారు, ఖజానాలో ఉండేది 100 కోట్లే, జీతాలకు కూడా అప్పులు పుట్టిన పరిస్థితి అని చెప్పి. అవును, యనమల రామకృష్ణుడు గారు మాట్లాడారు, దొరికిన కాడల్లా చేతికి అందిన కాడల్లా అప్పులు తీసుకొచ్చాం, ఈ ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదన్నారు సార్. అవును, వారే చెప్పారు. మూలధన వ్యయం అంటున్నారు సార్. సార్ నిజంగా మూలధన వ్యయం గురించి కూడా మనం మాట్లాడాలి సార్. ఎందుకంటే అది అభివృద్ధి కోసం పెట్టేది, అది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. అభివృద్ధి కోసం పెట్టే ఖర్చుల్ని మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ప్రజలకు అర్థమయ్యేలా చెప్తారు. మూలధనం వ్యయం అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు పెంచేదాన్ని మూలధన వ్యయం అంటారు సార్. కరెక్ట్. మూలధన వ్యయం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్ లేదు సార్. అయినా సరే మొత్తంగా సంవత్సరానికి యావరేజ్ మీద తీసుకుంటే 13,860 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సార్. మనకి 2 సంవత్సరాలు కోవిడ్ ఉంది సార్. 15,632.86 కోట్ల రూపాయలు మూలధన వ్యయం మనం ఖర్చు పెట్టాం సార్. సూపర్. మరి మూలధన వ్యయంలో ఏదైతే కోవిడ్ ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ తీసుకొస్తే రాష్ట్రం విధ్వంసమైంది. విజనరీ ఎవరు?
సార్ నేను అడుగుతున్నా సార్, రాష్ట్రంలో మేము కట్టుతున్నటువంటి 3 పోర్టులు ప్రభుత్వ పోర్టులు సార్, ప్రైవేట్ పోర్టుల గురించి మాట్లాడలే. మూలధన వ్యయమా కాదా? అవును. మెడికల్ కాలేజీలో మూలధన వ్యయమా కాదా? ఫిషింగ్ హార్బర్ లో మూలధన వ్యయమా కాదా? ఏదైతే ఫిష్ ల్యాండ్ సెంటర్ లో మూలధన వ్యయమా కాదా? ఏదైతే నాడు నేడు స్కూల్ మూలధన వ్యయమా కాదా? నాడు నేడు హాస్పిటల్ మూలధన వ్యయమా కాదా? సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు ఇవన్నీ మూలధన వ్యయాలా కాదా? Yes. డైరెక్ట్ గా సమాధానం చెప్పనండి. దమ్ముంటే సమాధానం చెప్పనండి సార్. ఎవరైనా తెలుగుదేశం పార్టీలు వచ్చి దమ్ముంటే ఎల్ల మీడియాలో వచ్చి మాట్లాడమనండి సార్. ఎవరైనా ఊరికే తప్పుడు రాతలు, తప్పుడు వార్తలతోటి. ఎస్ సార్, నేను అడుగుతున్నాను సార్, ఏదైతే నిన్న నీతి ఆయోగ్ రిపోర్ట్ చూపించి మాట్లాడుతున్నారు సార్. ఎస్, నేను స్ట్రైట్ గా చెప్తున్నాను సార్. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా చెప్తున్నాను సార్. ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ మొత్తం చదివితే, నీతి ఆయోగ్ రిపోర్ట్ మొత్తం చదివితే, నీతి ఆయోగ్ రిపోర్ట్ లో దానికి వాళ్ళు ఒక లెక్కలేసే ముందు దానికి ఎక్కడి నుంచి సోర్స్ అనేది ఒకటి చూస్తారు సార్. కరెక్ట్. ఆ సోర్స్ ఏంటంటే 2023 సిఏజీ రిపోర్ట్ సార్. 2023 సిఏజీ ఎప్పుడు చేస్తారు సార్? 21-22కు సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరానికి చెందినటువంటి బడ్జెట్ ని 23లో ఆడిట్ చేస్తున్నారు. అవును. అది 21-22లో కోవిడ్ పాండమికా కదా? అవును, కరెక్ట్ గా అదే తీసుకున్నారు. ముఖ్యంగా సార్, రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం. అవును. ఆ రోజు మాకు రోడ్లు వేయడం ముఖ్యంగా సార్. రాష్ట్ర ప్రజల ఏదైతే వాళ్ళ రక్షణ మాకు ముఖ్యం సార్. కరెక్ట్. కోవిడ్ లో భవనాల పేద ప్రజల అంటే మేము ప్రజలే అంటాం. మేము అదే అంటాం సార్. రైట్. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి బిల్డింగ్లు ముఖ్యమేమో, మాకు ప్రజలు ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారికి రోడ్లు ముఖ్యమేమో, మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యం సార్. ఆ రోజు ప్రజలకి తిండి, గుడ్డ, నీరు అందించడం మా ప్రథమ కర్తవ్యం సార్. వాళ్ళకి డీబీటీ ద్వారా డబ్బు అందించి వాళ్ళకి ఎలా అంటే బూస్టింగ్ లాగా వాళ్ళకి మళ్ళీ కొనుగోలు శక్తి పెంచడం ఆ రోజు మా ప్రథమ లక్ష్యం సార్. రైట్. ఇంకొక మాట సార్, ఫైనల్ సార్, ప్లీజ్ సార్, ఫైనల్ గా నేను ఒక మాట చెప్తున్నాను సార్. సో ఇవన్నీ ఉంటే వీటన్నిటిని కప్పిపుచ్చుకుంటూ సంక్షేమ పథకాలు ఇవ్వడం కోసం సార్ నేను ఒక వీడియో చూపించాలి సార్, ప్లీజ్ సార్, ప్రజలకు తెలియాలి సార్. ఎందుకంటే లోకేష్ బాబు గారు సార్ యువగలం యాత్ర పాదయాత్ర ఎండింగ్ టైంలో సార్ ఏదైతే జాఫర్ గారితో ఇంటర్వ్యూ సార్. ఎస్, ఇప్పుడు సార్ ఎవరి కాళ్ళు పట్టుకోవాలి సార్? అడిగితేనే అరెస్టులు చేసి లోపలేస్తున్నారు. 111 బిఎన్ఎస్ సెక్షన్ పెడుతున్నారు. నెల్లూరులో నా మిత్రుడు ఇల్లు కూడా కొలగొట్టారు సార్. నా మిత్రుడు బాలకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇల్లుని అకారణంగా దారుణంగా కూలగొట్టి అతను నిరాశ్రయుని చేశారే. మరి మీ కాలర్ పట్టుకుంటే బ్రతకనిస్తారా లోకేష్ గారు? మీరే అడిగారు నా కాలర్ పట్టుకోండి అని చెప్పి. ఒక్క నిమిషం సార్. ఈ రోజు 85 లక్షల మంది పిల్లలు నీ కాలర్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఏదైతే 18 సంవత్సరాలు ఉన్నటువంటి 1,40,00,000 మంది మహిళలు మీ కాలర్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 50 లక్షల మంది రైతన్నలు ఈ రోజు మీ కాలర్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 3,000 నిరుద్యోగ వృత్తి కోసం ఏదైతే యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ కాలర్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చివరి ఒక మాట సార్, ఎల్దాక డిఎస్సి గురించి ఒక మాట వచ్చింది సార్. నేను ఒక చిన్న మాట చెప్పాలి సార్. ఎందుకంటే అశోక్ నగర్ సార్, నేను హైదరాబాద్ లో దాదాపుగా 10 సంవత్సరాల పాటు నేను అక్కడే ఉన్నాను సార్, హాస్టల్స్, రెస్టారెంట్ నడుపుకొని. అక్కడ ఇప్పటికీ నిరుద్యోగ యువకులు నాతో టచ్ లో ఉన్నారు సార్. నేను ఒక కుర్రాడు మాట్లాడిన మాట సార్, చాలా బాధేసింది సార్. అక్కడ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే డిఎస్సి రాలేదు అది ఇది అన్నారు సార్. 2,36,000 ఉద్యోగాలు ఇచ్చారన్న జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే మేము తప్పు చేశామన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించుకొని, జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే 6,000 డిఎస్సి వచ్చిండేదన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే సచివాలయాల్లో మిగిలిపోయిన పోస్టులు మొత్తం మళ్ళీ భర్తీ చేసేవాడన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే గ్రూప్ 2 గ్రూప్ 1 పూర్తయిపోయాడన్నా. వీళ్ళు దారుణంగా ఉన్నారని ఇంకొక మాట సార్. వీళ్ళు మొన్న జీవో తీసుకొచ్చారు సార్, నిరుద్యోగులకు దగా చేసే జీవో సార్. సచివాలయాలను రేషనలైజ్ చేస్తూ 40,000 మంది ఉద్యోగుల్ని, ఇది ఆ ఉద్యోగులు ఏదైతే నిరుద్యోగులు చెప్పిన మాట సార్, ఇది 40,000 మంది ఉద్యోగుల్ని ఏదైతే మదర్ డిపార్ట్మెంట్స్ కి పంపిస్తున్నారు సార్. మదర్ డిపార్ట్మెంట్స్ కి పంపించడం ద్వారా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ లేవు అని చెప్పేసి నిరుద్యోగుల గొంతు కోయడం కోసం ఈ ప్రభుత్వం ఆడుతున్నటువంటి నీచమైన క్రీడ సార్ ఇది. సచివాలయాలను నిర్వీర్యం చేయడంతో పాటుగా నిరుద్యోగులకు వెన్నుపోటు పడవడం సార్ ఇది. రైట్.